ఓ పక్కనే వాళ్ళ క్రిస్మస్ రోజు, ఇంకోటి అటల్ బిహారీ వాజ్పేయి గారి పుట్టినరోజు. అందుకనే అమరావతిలో అటల్ బిహారీ వాజ్పేయి గారి విగ్రహం ఆవిష్కరణ వాస్తవంగా గత 10-11 రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అటల్ యాత్ర కారణం కూడా అదే. అయితే ఇప్పుడు తాజాగా అటల్ బిహారీ వాజ్పేయిని గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, బీహార్‌లో ఆయన ఒక్క మాట అసలు అక్కడ ఓ రకంగా చెప్పాలంటే లాలు ఇష్టారాజ్యం, లాలు అడ్డా. తుపాకులతో నడి రోడ్డు మీద తిరగడం దగ్గర నుంచి, కిడ్నాపుల దగ్గర నుంచి అంతా ఒక మాఫియా సామ్రాజ్యం రొటీన్‌గా నగరాల్లో నడుస్తా ఉండేటటువంటి సందర్భం. అట్లాంటి సందర్భంలో 2005లో అటల్ బిహారీ వాజ్పేయి అక్కడ ప్రతిపక్షం తరపున వెళ్ళి మాట్లాడినటువంటి మాట లాలు రాజకీయ జీవితాన్ని సమాధి చేసింది. 2005 ఇప్పుడు 25, 20 ఏళ్లలో నితీష్ కుమార్ సీఎం అవ్వడానికి, అట్లాగే లాలు కుటుంబం మళ్ళీ అధికారంలోకి రాకుండా పోవడానికి కారణమైంది అటల్ బిహారీ వాజ్పేయి. ఇంకొక 5 ఏళ్ళు కూడా రాడంటే 25 ఏళ్ల దాకా లాలు కుటుంబానికి అధికారం కోల్పోవడానికి కారణమైంది ఆయన. అప్పట్లో మనం సినిమాల్లో కూడా చూస్తాం, కొన్ని సినిమాల్లో సందీప్ కిషన్ సినిమా ఒకటి, అట్లా కొన్ని సినిమాల్లో ఈ తుపాకులు, కిడ్నాపులు అవి రొటీన్ అనమాట ఇదివరకు ఒకప్పుడు. అట్లా కిడ్నాపులు చేసే ముఠ అటల్ బిహారీ వాజ్పేయి వెళ్ళిన టైంలో అక్కడికి కిస్లాయ్ అనేటటువంటి కుర్రోడు స్కూల్ స్టూడెంట్ కిడ్నాప్కి గురయ్యాడు. అప్పటికి ఎలక్షన్ హడావిడిలో ఉండి ఎవరు పట్టించుకోలేదు. నితీష్ కుమార్ దాన్ని తన అస్త్రంగా వాడుకోవడం, వాజ్పేయి నోట అది చర్చనీయాంశం అయిపోయింది. యావత్ దేశం దృష్టిలో పడింది. ఏమని అంటే కహా కిస్లాయ్ అంటూ బిగిన్ చేసి ఈ జంగిల్ రాజ్ ఇది అన్న పదం ఆనాడు ఆయన వాడారు. లాలూ ప్రసాద్ నడుపుతున్నది జంగిల్ రాజ్ అన్న పదం ఆయన వాడారు. ఆ జంగిల్ రాజ్ అనే పదం జనంలోకి వెళ్ళిపోయింది. ఇలాంటి ప్రపంచమా, ఇలాంటి ప్రభుత్వం మీరు కోరుకునేది అన్నటువంటి వాజ్పేయి ఉపన్యాసం వైరల్ అయిపోయింది. ఇవాటికి మళ్ళీ సోషల్ మీడియా లేదు, ఆ రోజుల్లో పబ్లిక్లోకి వెళ్ళిపోయింది. ఆనాడు దారుణంగా ఓడగొట్టినటువంటి స్టేజ్ నుంచి ఈ రోజు వరకు కోలుకోవట్లేదు.